నా కాన్స్టిట్యూన్సీ సికింద్రాబాద్, నా పుట్టుక ఇక్కడ మా సనాతన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మోండా డివిజన్లో ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏదైనా పని పడితే మాకు ఈ డివిజన్లో ఒక 5 మినిట్స్, లేకపోతే ఎవరైనా అధికారులు పిలిపించినా రావాలంటే ఒక 5 నిమిషాలు. ఇప్పటి నుంచి మల్కాజిగిరి కాదు, అది ఏదో మెత్తాలు కూడా ఎక్కడో ఉన్నది, జనాలకు తెలియదు అది. ఈ విషయాలు అది పోయినట్టు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు. ఆ ఆఫీస్ కూడా తరలించే అవసరం లేదు, మనకు అకామిడేషన్స్ కూడా ఉన్నాయి, మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ మన జోనల్ ఆఫీస్ చాలా పెద్దది కదా, లేదు. ఇంకా మేము కొన్ని వార్డ్ ఆఫీస్ చాలా పెద్దగా, ఇప్పుడు మా సికింద్రాబాద్లో నేను 4 అంతస్తుల భవనం నిర్మాణం చేసినాను. అది ప్రభుత్వానికే కదా, పద్మారావుకో లేకుంటే మా రాజకీయ నాయకులకు ఆస్తి కాదు కదా. పబ్లిక్ ఉండడానికి వార్డ్ ఆఫీస్ అని ఒక 3 floors బిల్డింగ్ కట్టించాను. ఓ మాట వాళ్ళకి తెలుసు, వాళ్ళు దాని ఫండ్స్ కూడా మేమే ఇచ్చినాం. ఓ 2.5 కోట్లు ఒకసారి ఇచ్చినాం, మీకు 50 లక్షలు ఒకసారి 3 కోట్ల రూపాయలు కంటే ఫండ్ ఇచ్చినాం. బిల్డింగ్ రెడీ అయింది, పెయింటింగ్స్ అయిపోయినాయి. బహుశా మీ అందరు కూడా తెలుసు అనుకుంటా, అక్కడ బిల్డింగ్ అంటే సీతాఫలమండల. అటువంటి అడిగితే ప్రజల క్షేమం గురించి అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, ఎందుకు ఇవ్వము? ఇప్పుడు మన ఎంఆర్ఓలు వచ్చారు, సార్ మాకు ఆఫీస్ ఇబ్బంది అవుతుంది, మీరు సికింద్రాబాద్కి సంబంధించి ఇట్లుందంటే రండమ్మా నేను రూమ్ ఇచ్చేస్తాం మీకు అని చెప్పి నేను మాకు సెటిల్ అకామిడేషన్ ఇంకా పెంచడం వల్ల 2 ఫ్లోర్లు ఎక్సెస్ కన్స్ట్రక్షన్ చేసాం. సరే మాకు కూడా మంచిది కదా, మా ప్రజలు కూడా మంచిదే కదా, మీకు ఆఫీస్ని అలాట్మెంట్ ఇస్తే తీసుకొని నడిపించుకుందామండి. ఫెసిలిటీస్ ఉన్నప్పుడు దాన్ని సర్దుకునే ప్రయత్నం చేస్తామో చిత్తశుద్ధి కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా చిత్తశుద్ధి కావాలి. ఇవన్నీ ఇప్పుడు అవసరం ఉన్నాయి కావు. కాబట్టి అకామిడేషన్ లేని పరిస్థితిలో షిఫ్టింగ్ చేయడం ధర్మం అని. ఆ ప్లేస్లో మేమున్నా కానీ మేము కూడా అదే చేస్తాం. ఉన్నది కదా మనకు అవకాశాలు ఉన్నాక పోవడం ఎందుకు అని చెప్పేసి దీన్ని గురించి సంబంధించి ఏం చేసామంటే, ఇప్పుడు మా సనత్తో 3 ముక్కలు అయింది. మీకు తెలుసా, 2 మున్సిపల్ డివిజన్లు సనత్నగర్ పోయినాయి, 2 మున్సిపల్ డివిజన్లు ముషిరాబాద్లో పోయినాయి, 2 మున్సిపల్ డివిజన్లు వచ్చేసి మన ఈ జోనల్ ఆఫీస్లో పోయినాయి. ఆ ప్రజలకు తెలిసి వచ్చే వరకల్ని బాగా మ్యాక్సిమం టైం పడుతూ ఉంటుంది. ఎక్కడ వాళ్ళు ఎక్కడ అనుకుంటే తెలియని పరిస్థితి ఉంటుంది. అటువంటి అన్ని సరి చేసే